నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కానీ, తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల ప్రజలు సంతృప్తితో ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎంతో కష్టపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇటువంటి క్రమంలో కూటమిలో అంటే ఎన్డీఏలో జనసేన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. ఏదైతే వారు పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరవేసింది. రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తనదైనటువంటి ముద్రను వేసుకున్నారు. ఇటువంటి క్రమంలో మేనిఫెస్టోలో భాగంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో మనం అమలు చేయాలి అనే దిశగా కూటమి నేతలు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రజా దర్బార్ ప్రత్యేకంగా మంత్రి నారా లోకేష్ ఆయన స్వయంగా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఫిర్యాదు చేయటానికి వారి బాధలు, వారి కష్టాలు, వారి నష్టాలు అన్నిటినీ కూడా వివరించి చెప్పుకోవటానికి తరలి వచ్చినటువంటి సందర్భం. అయితే 45 రోజుల పాటు అది బాగా సాగింది. నెల రోజుల విరామం తర్వాత మళ్ళీ తాజాగా ప్రారంభం అయ్యింది. విశేషమైనటువంటి స్పందన, అనేక మంది ప్రజలు రావటం. కానీ ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇప్పటివరకు వచ్చినటువంటి ఫిర్యాదులు ఒక రకమైనవి. కానీ తాజాగా జరిగినటువంటి ఈ ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి, జనసేనకు, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో ఆ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు అనుకున్నటువంటి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా. ఇప్పుడు ఈ కంప్లైంట్స్ ఎక్కువైనాయి. గతంలో చూస్తే దాదాపుగా ప్రజా దర్బార్ ప్రారంభించిన నాటి నుంచి 20,000 అప్లికేషన్స్ ఆయా జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఈసారి మాత్రం సోషల్ మీడియా వేదికగా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు, వారిపై చర్యలు తీసుకోండి. మహిళలపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు, అసభ్యకరమైనటువంటి పోస్టులు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి దయచేసి మా సమస్యను పరిష్కరించండి లోకేష్ బాబు అని చెప్పి కంప్లైంట్ చేశారట. ఇప్పుడు దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రధానంగా మనం చూస్తే రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా సోషల్ మీడియా సైకో అనే అంశమే నడుస్తుంది. మనం చూసాం, ఎంతోమందికి నోటీసులు ఇచ్చారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరించడం, ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం, దీనిపై ఇప్పుడు ఎన్నో కేసులు, మరి కొంతమంది అరెస్టు, ఇంకా కొంతమందికి నోటీసులు ఇవ్వడం, కొంతమందిని అయితే విచారిస్తున్నారు. సో ఇలాంటి క్రమంలో లోకేష్ నోటీస్కి రావటం అనేది ఇప్పుడు ప్రాధాన్యత కలిగించినటువంటి అంశం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 50 మంది వరకు ఇదే కంప్లైంట్ అంట. ఇప్పటివరకు భూ వివాదాలు కానీ, కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ, ఆస్తి గొడవలు కానీ, వివాదాలు కానీ, లేకపోతే అధికారులు వేధింపులు కానీ, మాకు న్యాయం చేయట్లేదు, మీరే మమ్మల్ని ఆదుకోండి, రకరకాల సమస్యలతో మంత్రి లోకేష్ నోటీస్కి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించే దిశగా కూడా అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు వచ్చినటువంటి ఫిర్యాదుల్లో దాదాపుగా 75% క్లియర్ అయినాయట. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటివి అంటే, కేవలం సోషల్ మీడియా వేదికగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, మా ఇంట్లో ఆడపిల్లలను కూడా రోడ్డుకి ఈడ్చేలా చేస్తున్నారు, ఏమి లేకపోయినా సరే కావాలని నియోజకవర్గ స్థాయిలో మేము పని చేయటం ద్వారానే
వారు ఓడిపోయినటువంటి బాధతో, కోపంతో మాపై ఇలా సోషల్ మీడియాలో ఫొటోస్ మార్ఫింగ్ చేసి ఇట్లా చేస్తున్నారు, దయచేసి మీరు చర్యలు తీసుకోండి అని. దీనిపై చాలా సీరియస్గా లోకేష్ స్పందించారట. వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయటం, ఆయా జిల్లాల ఎస్పీలకు కూడా వెంటనే కాల్ చేసి చెప్పారట. తనకి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇదొక హాట్ టాపిక్గా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు నడిచేది సోషల్ మీడియా సైకోల భరతం పట్టండి అని కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అనేక మంది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలను విచారిస్తున్నారు. వర్రా రవీంద్రారెడ్డి, ఆయన సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి ఎంతో యాక్టివ్గా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, కస్టడీలోకి తీసుకుని విచారించారు, ఎన్నో విషయాలు చెప్పారు. నా పాత్ర ఏమీ లేదు, సజ్జల భార్గవరెడ్డి ఏ విధంగా అయితే చేయమన్నారో అలాగే చేశా, నా పేరు మీద కొన్ని అకౌంట్స్ ఓపెన్ చేయటం, దానికి సంబంధించి వారే ఆపరేషన్ అనేది చేశారు అని చెప్పి మొత్తానికైతే లోకేష్ దీని మీద చాలా సీరియస్గా వెంటనే ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయటం, ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్పీలను కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. మొత్తానికైతే ఏదైతే ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని త్వరలోనే మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అని ఒక చర్చ అయితే బాగా నడుస్తుంది.